హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. సూపర్ స్టార్ రజనీకాంత్, నరసింహ నందమూరి బాలకృష్ణుల కీర్తి కిరీటాల్లో మరొక కలికితరాయి త్వరలో చేరనుంది. అదేమిటి అంటే 1975 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా నటిస్తూనే, అంటే సుమారు 50 సంవత్సరాలకు పైగా కొన్ని తరాలను విశేషంగా అలరిస్తూ వస్తున్న ఈ ఇద్దరు నట దిగ్గజాలకు అతి త్వరలో, అంటే గోవాలో ఎల్లుండి 20వ తారీఖు నుంచి ప్రారంభంగా కాబోతున్న ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ 56వ వేడుకల్లో అత్యంత ఘనంగా సన్మానించనున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమ, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వీరిద్దరిని మనకు ఎంతగానో తెలిసి, మనల్ని ఎంతగానో అలరిస్తూ, మనను ఎంతో కాలంగా మెసరైజ్ చేస్తూ వస్తున్న ఈ ఇద్దరు నటుల గురించి ఈ సందర్భంగా తెలుసుకోవటం సముచితం. రజనీకాంత్ జీవిత కథ ఒక సినిమా కథనే తలపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఒక మరాఠీ కుటుంబంలో పుట్టి బెంగళూరులో ఉపాధి కోసం వచ్చి బస్ కండక్టర్గా జీవనం సాగిస్తూ సగటు సినీ హీరోలకు కావాల్సిన ఏ లక్షణాలు లేకుండా ఒక సామాన్య నల్లటి బక్కపలసటి యువకుడు శివాజీరావు గైక్వాడ్ కాలక్రమంలో తన అద్భుత నటనా ప్రతిభతో విశేషమైన మేనేజర్ను జోడించి 50 సంవత్సరాల పైగా ప్రేక్షకులను, అది 1-2 కాదు, దేశ విదేశాల్లో ఉన్న ప్రేక్షకులను, కోట్లాది మంది ప్రేక్షకులను అలరిస్తూ ఇప్పటికీ, అంటే 74 ఏళ్ల వయసులోనూ సూపర్ స్టార్గా రాణిస్తున్న ఆయన నిజంగా అత్యంత స్ఫూర్తిదాయకం. పద్మవిభూషణ్, దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో పాటు మరో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును, ఎన్టీఆర్ అవార్డును వంటి ఎన్నెన్నో అవార్డులను వందలాదిగా కూలగొట్టిన ఈ నటుడు ఇప్పటికీ మొదట్లో 1975లో ఎంతటి ఎనర్జెటిక్గా, ఎంతటి స్టైలిష్గా, ఎంతటి అద్భుతమైన మేనేజర్స్తో ప్రజలు అందించారో ఇప్పటికీ అదేవిధంగా దూసుకుపోతూ తన నటనా ప్రతిభను ఇంకా మెరుగుపెట్టుకుంటూ మనందరికీ వినోదాన్ని పంచుతూనే ఉన్నారు. 1975లో కె. బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రారంగల్ అనే సినిమాతో అరంగేట్రం చేసిన శివాజీరావు గైక్వాడ్ ఆ తర్వాత రజనీకాంత్గా మార్చారు బాలచంద్ర ఆయన పేరును. ఆయన ఆ తర్వాత 1-2 కాదు 170కి పైగా చిత్రాలు నటించారు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. వీటిలో భైరవి, దళపతి, భాష, ముత్తు, పెదరాయుడు, చంద్రముఖి, శివాజీ, రోబో, జైలర్, నేను మొన్నటి కూలీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నటించిన చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని కొలగొట్టాయి. తెలుగులో కూడా డైరెక్ట్గా ఎన్నో సినిమాలు నటించారు. అనగా ఎన్టీఆర్తో కలిసి టైగర్, కృష్ణతో కలిసి అన్నదమ్ముల సవాల్, తర్వాత కమల్ హాసన్తో కలిసి అందమైన అనుభవం, ఇట్లా అంతులేని కథ, ఇట్లా ఎన్నో సినిమాల్లో ఈ రజనీకాంత్ తన విశేష నటనా ప్రతిభను కనబరిచారు. మరొక విశేషం ఏమిటంటే రజనీకాంత్ సౌత్ ఇండియాలో దాదాపు అన్ని భాషలు నడిచడమే కాకుండా హిందీలోనూ కూడా తన సత్తా చాటారు. ఇంకొక గొప్ప విశేషం, చాలామంది భారతీయ నటీనటులకు లేని ఘనత ఒకటి రజనీకాంత్కు ఉంది. అదేమిటంటే ఆయన ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించారు. దాని పేరు బ్లడ్ స్టోన్. అది పెద్ద విజయం సాధించలేదు, కానీ ఆయనతో ఆయన డైరెక్ట్గా ఒక నేరుగా హాలీవుడ్ సినిమాలో నటించిన ఒక దక్షిణాది నటుడిగా చరిత్ర లిఖించారు. ఇప్పటికీ జపాన్ వంటి ఎన్నో దేశాల్లో రజనీకాంత్ నటించిన సినిమాలు వేలవేరుగా జనం చూస్తారు అంటే ఆయనకున్న ప్రతిభను, ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ను అర్థం చేసుకోవచ్చు. దేశంలోనే అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటుల్లో ఇప్పటికీ ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయన కొనసాగలుగుతున్నారంటే ఆయన నటనా వైదుష్యం, ఆయన ప్రజలపై చేసిన మంత్రజాలం, చల్లిన మత్తు ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఇలా సాధారణ బస్ కండక్టర్గా ప్రారంభించి సగటు సినీ హీరో కావాల్సిన ఏ లక్షణమో లేకుండానే కేవలం తన శ్రమను, తన మేనేజర్స్ను, తన ప్రతిభను నమ్ముకుని ఇప్పటికీ సినీ ధృవతారగా వర్ధిల్లుతున్న రజనీకాంత్కు ఈ సందర్భంగా శుభాభినందనలు. ఇక మరొక హీరో అయిన రజనీకాంత్తో పాటు సన్మానం అందుకోబోతున్న మన తెలుగు హీరో ఎన్టీఆర్ అసలైన వారసుడు అనిపించుకుంటున్న నందమూరి బాలకృష్ణ. ఈయన కూడా దేశంలోని 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ దక్కించుకున్నారు. దీంతో పాటు ఎన్నెన్నో అవార్డులు బాలకృష్ణ సొంతం. 1974లో, అంటే 51 సంవత్సరాల క్రితం, తన తండ్రి గారి దర్శకత్వంలో వచ్చిన తాతబ్బగల చిత్రంతో రంగప్రవేశం చేసిన 14 ఏళ్ల వయసులోనే నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ 110 చిత్రాలకు పైగా నటించి తన విశేషమైన ప్రతిభతో మన తెలుగు వారిని అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. 65 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఎనర్జెటిక్గా నవయువకులకు పోటీనిస్తూ, మాట చెప్పుకోవాలంటే వారికి అత్యుత్తమంగా కూడా రాణిస్తూ దూసుకుపోతున్నారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీనియర్ నటుల్లో ఎవరికి సాధ్యం కాని వరుస విజయాలను ఆయన తన ఖాతాలో వేసుకుంటున్నారు గత కొన్నేళ్లుగా. అంటే కేవలం మాస్ హీరోగానే మిగిలిపోకుండా బాలకృష్ణ తను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్న తీరు ఆసక్తికరంగా ఉంటుంది.
మంగమ్మగారి మనవడు, ముద్దుల మావయ్య లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలైన, ఆ తర్వాత నారీ నారీ నడుమ మురారి వంటి హాస్యమైన చక్కటి సినిమాలైన, ఆ తర్వాత లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి ఇట్లాంటి ఫ్యాక్షనిజంతో కూడిన కొన్ని యాక్షన్ టచ్ ఎక్కువగా మాస్ మసాలా ఓరియంటెడ్ సినిమాలైన, తర్వాత ఆదిత్య 369, భైరవ దీపం వంటి అద్భుతమైన కల్ట్ క్లాసికల్గా మిలిచే చిత్రాలైన, శ్రీరామరాజ్యం వంటి మైథలాజికల్ సినిమా అయినా, ఆ తర్వాత సింహ, లెజెండ్, అఖండ ఇట్లా వరుసగా రకరకాల సినిమాలతో ఆయన ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమను షేక్ చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా అయితే కరోనా విలయతాండవం తర్వాత వచ్చిన అఖండ సినిమా ఘన విజయంతో మళ్ళీ సినీ ప్రేక్షకులందరూ థియేటర్ల వైపు చూడటం ప్రారంభించారని చెప్పడం అశక్తి కాదు. ఈ కరోనా భయంతో థియేటర్కి రావడం మానివేసిన ప్రేక్షకులు మళ్ళీ వస్తారా థియేటర్లకు, సినిమా హాల్కి వచ్చి సినిమా చూస్తారా అన్న సంశయాన్ని పట్టాపంచం చేస్తూ కరోనా విలయతాండవం తర్వాత వచ్చిన అఖండ సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించి సినీ పరిశ్రమలో కొత్త ఊపిరిలోంది. ఆ తర్వాత కూడా ఆయన నటించిన సినిమాలు ఒక్కొక్కటి అద్భుత విజయం సాధించి ఆయనను తిరుగులేని తారగా నిలిపాయి. అవేమిటి అంటే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్, త్వరలో కొద్ది రోజులు రాబోతున్న అఖండ 2, ఇలా వీటన్నింటి ద్వారా బాలకృష్ణతో ఎప్పటికప్పుడు తన స్టామినాను, తన ఫ్యాన్ ఫాలోయింగ్ను, ఫ్యాన్ బేస్ను పెంచుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. సినీ రంగానికి పరిమితం కాకుండా ఆయన తన తండ్రి బాటలో రాజకీయాల్లో కూడా ప్రవేశించి వరుసగా 3 సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు చైర్మన్గా క్యాన్సర్ వ్యాధికి అత్యంత చక్కటి వైద్యం అందించి ఆసుపత్రిలో ఒకటిగా దాన్ని తీర్చిదిద్దడంలో బాలకృష్ణ కృషి అమోఘం. బాలకృష్ణకు మరో ప్రతిష్టాత్మక పురస్కారం స్వీకరించబోతున్న తరుణంలో అభినందనలు.